గాడ్ క్రియేషన్ తెలుగు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తుపేట వందనములు. ఈ యొక్క సమయమందు ఒక వివాదాస్పదమైన ప్రశ్న గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. చాలామంది యేసుక్రీస్తు వారు పాపం చేశాడు, యేసుక్రీస్తు వారు పాపం చేయకపోతే ఆయనకి బాప్టిజం ఎందుకు, బాప్టిజం అవసరం లేదు కదా. వాస్తవానికి మీరంతా క్రైస్తవులంతా బాప్టిజం ఎందుకు తీసుకుంటారు అన్నప్పుడు ఏ క్రైస్తవులైనా బాప్టిజం అనేది పాప క్షమాపణ అని చెప్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నారు కదా, అది ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టే మీ యేసుక్రీస్తు వారు పాపం చేశాడు, అందుకే ఆయన బాప్టిజం తీసుకున్నాడు అనేసి చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో మనం ఏమి ఆలోచన చేయాలంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్టిజం తీసుకున్నాడు అనే విషయాన్ని మనము బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన మాటల్లోనే చూస్తూ ఉంటాం. ఏమంటుందంటే, నేను పాపం చేశానని, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరన్నా స్థాపించగలరా అంటే నిరూపించగలరా అనేసి మాట్లాడినప్పుడు ఎవరు ఆయన దగ్గరకు వచ్చి ఆ పాపాన్ని చూపించలేకపోయారనమాట. అయితే చాలామంది ఈ రోజుల్లో అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం తెలిసిన పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా ఆ కాలంలో ఉన్న యూదులే ఆయన దగ్గరికి వచ్చి నీలో పలానా వచ్చినాన్ని బట్టి నీవు పాపం చేసావని నిరూపించలేకపోయారు. అయితే ఈ రోజుల్లో బైబిల్ గురించి ఏమాత్రం తెలియదు. ఆ బైబిల్లో వాస్తవానికి బాప్టిజం తీసుకున్న క్రైస్తవులకి ఈ బైబిల్ అర్థం చేసుకునేదానికే చాలా సంవత్సరాలు పడుతాయి. దాంట్లో మళ్ళీ థియాలజికల్ స్టడీ అని ఒకటి ఉంటుంది. దాన్ని చేసినా కూడా ఇంకా కొంచెం నేర్పించే వాళ్ళ యొక్క అంటే వీళ్ళు నేర్చుకునే దాంట్లో ఇంకా కొంచెం తక్కువగానే ఉంటుంది అనిపిస్తుంది. అయితే బైబిల్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా సింపుల్గా ఇట్లాంటి ఒక అంటే లాజిక్ అనుకుంటారు, కానీ లాజిక్ కాదు, ఇట్లాంటి అనుకొని బైబిల్ గురించి తెలియకుండా నిందలు వేస్తూ ఉంటారు బైబిల్ మీద. అయితే మేము వాళ్ళ గ్రంథాలను విమర్శించేదానికి మేము వెళ్ళము, ఎందుకంటే బైబిల్ గురించి వాళ్ళు అడిగారు కాబట్టి మేము చెప్పాలనుకుంటున్నాం బైబిల్లో. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్టిజం తీసుకున్నాడు, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేసి ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. వాస్తవానికి ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ యొక్క సిచ్యువేషన్ మనం గమనించగలం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం 13 నుంచి చదువుకున్నట్లయితే ఒకసారి గమనిద్దాము. ఆ సమయమున యోహాను చేత బాప్టిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్టిజం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ను నివారింపజూసెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను. ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ అంటే, యేసుక్రీస్తు వారు బాప్టిజం ఇచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యోహాను గారు బాప్టిజం ఇస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఏమంటారంటే క్వశ్చన్ చేస్తాడు అనమాట, మీరే నాకు ఇవ్వాలా, నేను మీ దగ్గర తీసుకోవాలా, అయితే మీరే నా దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు, ఇది నేను చేసేదానికి నాకు ఇష్టం లేదు ఆయన చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు నీతి యావత్తు ఇలాగ కానివ్వాలా, నీతి యావత్తు ప్రకారం ఇలా జరగాలనేసి ఆయన చెప్తా ఉన్నాడు. అయితే వాస్తవంగా దీంట్లో అర్థం ఏముంది, నీతి యావత్తు ఇలాగ జరగాలనేసి? వాస్తవానికి మనం ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేదానికి వచ్చాడు, అది మనం గమనించుకోవాలా. ఇదే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 5వ అధ్యాయము 17వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఈ వచనంలో ఏముందో ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 5:17లో, ధర్మశాస్త్రం నేను ప్రవక్తల వచనంలో నేను కొట్టివేయ వచ్చినని తలవంచవద్దు, నెరవేర్చక కానీ కొట్టివేయటకు నేను రాలేదు. వాస్తవానికి యేసుక్రీస్తు వారి గురించి ఏమైతే రాయబడ్డాయో అవి నెరవేర్చేదానికి ఈయన వచ్చాడు. యేసుక్రీస్తు వారి గురించి ఏమైతే రాయబడ్డాయో అది నెరవేర్చడానికి ఈయన వచ్చాడు. ఒక మనిషిగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలమా లేమా అనేది సందేహం యూదుల్లో, శాస్త్రుల్లో, పరిసయ్యుల్లో ఉన్నప్పుడు దాన్ని నిరూపించేదానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి ఒక ఉద్దేశం ఏంటంటే, ఈయన గురించి ఏమైతే రాయబడ్డాయో ఆ లేఖనాలు కూడా నిరూపించేదానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు, నెరవేర్చబడాలనేసి. అయితే వాటిని కొట్టేదానికి రాలేదు, ఆయన కొట్టివేసేదానికి రాలేదు. అయితే ఈయన గురించి ఏం రాయబడ్డాయి, బాప్టిజానికి సంబంధించిన వచనాలు ఈయన గురించి ఏం రాయబడ్డాయి అని మనం గమనించినప్పుడు ఒకసారి మనం 110వ కీర్తనలో యేసుక్రీస్తు వారి గురించి ఇలాగ ఉంటుంది. 110వ కీర్తనలో 110వ కీర్తన 4వ వచనంలో మనం గమనించినట్లయితే,
మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పినవాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము నీవు యాజకత్వం చేసేదు అనేసి ఇక్కడ ఈ వచనంలో మనం గమనిద్దాం. ఎవరు నిరంతరము యాజకత్వం చేసేది? మెల్కీసెదెకు క్రమం చొప్పున అంటే మనము కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక చదివినా కూడా మనకు అర్థమవుతుంది. ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు అనేసి మనకు అర్థమవుతుంది. ఆ వచనాలని చెప్పుకుంటే చాలా ఎక్కువ వచనాలు అవుతూ ఉంటాయి. అయితే మెయిన్ రిలేటెడ్గా ఉన్న వచనాలు నేను చూపించి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇక్కడ మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడు అయింది. వాస్తవానికి మెల్కీసెదెకు గురించి మనకు ఆదికాండంలో పరిచయం అవుతాడు. ఈ ఆదికాండంలో మెల్కీసెదెకు గురించి చెప్పినప్పుడు ఆయన ఒక రాజుగా అక్కడ చూపించబడతాడు. ఆ రాజే కాదు, ఆయన ఒక యాజకుడుగా అక్కడ చూపించబడతాడు. ఎందుకంటే అబ్రహాం గారు ఆయన యుద్ధం చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ మెల్కీసెదెకు గారికి 10వ వంతు ఆయన ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కానుకలు ఇవ్వడం, 10వ వంతు ఆయన చెల్లించడం అనేది ఈయన రాజు ప్లస్ యాజకుడు. వాస్తవానికి మీరు లేవీయుల దగ్గరికి కానీ వచ్చినట్లయితే, ధర్మశాస్త్రంలోకి వచ్చినట్లయితే, ఆ ధర్మశాస్త్రంలో రాజు ఒక లేవీల ప్లేస్లోకి వెళ్ళి యాజకత్వం చేసేదానికి అవ్వదు. అదే ఈ లేవీలు రాజు స్థానానికి వెళ్ళి ఆ రాజరికం చేసేదానికి అవ్వదు. అదే ఎందుకంటే ధర్మశాస్త్రం అలాగా దేవుడు అలాగా నిర్దేశించాడు. వీళ్ళు ఈ రాజులు ఇదే చేయాలా, లేవీలు అనేవాళ్ళు ఇదే చేయాలనేసి దేవుడు ఆదేశ రూపంగా వాళ్ళకి నియమాలు, కొన్ని కట్టడలు ఇచ్చాడు. వాటి ప్రకారం అలా జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క గోత్రం ఏంటి? యూదా గోత్రం. యూదా గోత్రంలో పుట్టిన వ్యక్తి ఈయన రాజు అవ్వగలడు. ఎందుకంటే ఈ యూదా వంశంలో మనం గమనించినట్లయితే ఎవరున్నారు రాజుగా అంటే మన దావీదు గారు ఉన్నారు. ఈయన రాజు అవ్వగలడు. అయితే యాజకత్వం చేసేదానికి ఈయనకి ఏమైతే ఈ వంశావళులు ఉన్నాయి కదా, ఈ గోత్రాల ప్రకారము ఈయన యాజకత్వం చేసేదానికి అవుతుందంటే అవ్వదు. అయితే ఎట్లా జరుగుతుందంటే ఆల్రెడీ ఈయన గురించి ప్రవచనం 110వ కీర్తనలో 4వ వచనం మనం చదువుకున్నాం. మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు వారు యాజకత్వం చేస్తాడు అనేసి. అంటే ఇప్పుడు యాజకత్వం ఎవరు చేయాలంటే యేసుక్రీస్తు వారు చేయాలి. యేసుక్రీస్తు వారు యాజకుల యొక్క ప్లేస్లకి ఎట్లా వెళ్తాడు ఈయన అంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున. అయితే ఈ యాజకత్వం చేసేదానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎట్లా పడితే అట్లాగా యాజకత్వం చేయకూడదు, ఏ వయసులో పడితే ఆ వయసులో యాజకత్వం చేయకూడదు. వాస్తవానికి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ బాప్టిజం తీసుకున్నాడు? మనం లూకా సువార్తలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్న యొక్క విధానం మనం గమనించవచ్చు. లూకా సువార్తలో ఎన్ని సంవత్సరాలకి అనేసి మనం ఇక్కడ కూడా గమనించవచ్చు. లూకా సువార్త 3వ అధ్యాయము. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఈ వచనం ఏంటంటే లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనము. లూకా సువార్త 3:23లో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఇది ఎప్పుడు జరిగింది అన్నప్పుడు మనం గమనించినప్పుడు ఇది యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నప్పుడు. ఎట్లాగా మనం దీన్ని నిరూపించుకోగలమంటే అదే మత్తయి సువార్తలోకి మీరు వచ్చినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము. ఇక్కడ ఈ 4వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూడండి. 3వ అధ్యాయము చివరిలో యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకుంటారు. బాప్టిజం తీసుకున్న వెంటనే 4వ అధ్యాయము 1వ వచనం గమనిద్దాము. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. ఆత్మ వలన అరణ్యము కొనుక్కోబడిన. ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు? 40 డేస్ ఉన్నాడు. ఈ 40 డేస్ తర్వాత మళ్ళీ ఆయన జనసమూహంలోకి వస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 17వ వచనం గమనించినట్లయితే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందిరని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మనం లూకా సువార్తలో మనం చదువుకున్నప్పుడు 23వ వచనంలో 3:23లో చదివినప్పుడు ఏముంది? యేసు వారు బోధింప మొదలు పెట్టినప్పుడు వయసు ఎంత? 30 సంవత్సరములు. అంటే మనం యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకొని 40 డేస్ తర్వాత అరణ్యం నుంచి మరలా ఆయన రిటర్న్ వచ్చినప్పుడు ఈ జనసమూహం దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళకి మొదలు పెట్టినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలకే ఆయన ఎందుకు మొదలు పెట్టాడు? 30 సంవత్సరాలకు ఎందుకు బాప్టిజం
తీసుకున్నాడు అంటే మనకి వాస్తవానికి ఈ లేవీల యొక్క క్రమం మనకు తెలియాలా, లేవీల్లో యాజకత్వం ఎలాగ చేస్తారు, ఆ యాజకత్వం చేసేదానికి ఏం నియమాలు ఉంటాయనేసి మనం పాత నిబంధనలు కానీ గమనించినట్లయితే లేవీలకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎట్లా పడితే అట్లాగా యాజకత్వానికి రాకూడదు. ఒకసారి మనం సంఖ్యాకాండము 4వ అధ్యాయము ఒకసారి గమనిద్దాము. 3వ వచనము. ఈ సంఖ్యాకాండము 4వ అధ్యాయము 3వ వచనం నేను 1 నుంచి చదువుతాను. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చును, నీవు లేవీలలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు శానగా చేరగలిగిన వారందరినీ సంఖ్యను వ్రాయించుము. ఇక్కడ ప్రత్యక్ష గుడారం అంటే ఎక్కడ పనిచేసేది? ఇది దేవుని యొక్క సన్నిధిలో పనిచేసేది. ఈ దేవుని యొక్క సన్నిధిలో పనిచేసేదానికి ఎంత వయసు ఉండాలా? అది కూడా ఏ వంశస్థులై ఉండాలా, ఏ గోత్రస్తులై ఉండాలా? లేవి గోత్రస్తులై ఉండాలా. ఈ లేవి గోత్రస్తుల్లో వయసు ఎంత ఉండాలంటే 30 సంవత్సరాలు నిండుకొని, 50 సంవత్సరాల్లోగా, అంటే ఈ 30 సంవత్సరాలు నిండుకున్న తర్వాతే వీళ్ళు దేవుని పని చేసేదానికి అర్హులుగా దేవుడు నిర్దేశించాడు, కట్టడగా నియమించాడు ఇక్కడ. అందుకే 30 సంవత్సరాల వాళ్ళని యాజకత్వం పనిచేసేదానికి అక్కడ పాత నిబంధనలో అక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది. సేమ్ అదే నియమం ఒకసారి యాజకత్వం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎన్ని సంవత్సరాలు రావాలా? 30 సంవత్సరాలు రావాలా. ఈ 30 సంవత్సరాలు వస్తే తప్పనించి ఆయన యాజకత్వం అనేది చేయలేడు. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఎవరైతే 30 సంవత్సరాలు వస్తారో వాళ్ళకి ఒక నియమం ఉంది. ఏంటి ఆ నియమం అంటే, ఇంకొక యాజక వంశంలో వాళ్ళు మాత్రమే బాప్టిజం ఇవ్వాలి. ఈ బాప్టిజం కార్యక్రమం కొత్త నిబంధనలోది కాదు. వాస్తవంగా మనకి పాత నిబంధన అనేది హెబ్రీలో రాయబడింది. ఒకసారి మీరు గ్రీక్ బైబిల్లో కానీ చూసినట్లయితే, గ్రీకు అంటే పాత నిబంధన హెబ్రీలో రాయబడింది. అయితే గ్రీక్ లాంగ్వేజ్లో కూడా ఉంది, హెబ్రీ తర్జుమా చేశారు. అక్కడ ఏం పదం వాడారంటే ఇక్కడ బాప్టిజం అనే పదం వాడారు. అక్కడ కూడా బాప్టిజం అనే పదం వాడారు అక్కడ. అంటే ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. లేవికాండము 8వ అధ్యాయంలో మనం దీన్ని గమనించవచ్చు. ఈ లేవికాండము 8వ అధ్యాయము 1 నుంచి మనం కొన్ని వచనాలు చూసుకుందాం. మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను 2 పొట్టేలను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజము సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజపు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు కూడిరాగా మోషే సమాజం చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యములో ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించెను. ఇక్కడ వాస్తవానికి నీళ్లతో స్నానం చేయించినని ఉంటుంది. అయితే మనం కానీ ఆ గ్రీక్ యొక్క ట్రాన్స్లేషన్ కానీ వెళ్ళినట్లయితే బాప్టిజం ఇచ్చెను అని ఉంటుందన్నమాట. బాప్టిజం అంటే వాస్తవానికి నీళ్ళల్లో మునిగి బయటికి రావాలా. నీళ్ళల్లో మునిగి బయటికి వచ్చే ఒక సిస్టమ్ అనేది ఒక యాజకులకు మాత్రం ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఎక్కువ దీన్ని శాస్త్రుల్లో మనం గమనించగలం. ఈ శాస్త్రులు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క నిబంధనలు రాసేటప్పుడు, దేవుని యొక్క నియమాలు రాసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క నామము వచ్చినప్పుడు, యెహోవా అనే యొక్క పేరు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేరు రాసేదానికి ముందు వెళ్ళి ఆ నీళ్ళల్లో మునిగి మరలా వచ్చి రాసేవాళ్ళు. మరలా పేరు వచ్చిందనుకో, యెహోవా అనే పేరు వచ్చిందనుకో, మరలా వెళ్ళి మరలా మునిగి మళ్ళీ రాసేవాళ్ళు అనమాట. అంటే ఇది వాళ్ళకేం కొత్త కాదు, ఈ బాప్టిజం తీసుకునేదాన్ని కొత్త కాదు. అయితే ఆ పదం ఏంటంటే ముంచుట, నీళ్ళల్లో ముంచబడి పైకి లేవుట అనేది అర్థం వస్తుంది. సేమ్ ఇదే విధమైన యొక్క ఇదేంటే ఈ యొక్క లేవీల్లో యాజకులకు ఉంది. ఈ యాజకులు ఏం చేయాలంటే దేవుని యొక్క సేవకు వెళ్ళేదానికి ముందుగా వీళ్ళు ఏం చేయాలంటే ఒక నది దగ్గరికి, అంటే వాటర్ ఉండే ప్లేస్కి వెళ్ళి ఇంకొక యాజకత్వం ఎవరైతే నియమిస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఆ నీళ్ళల్లో ముంచి
పైకి తీసుకొని వచ్చి వాళ్ళకి ప్రత్యేకమైన బట్టలు, అంటే యాజకులకి సపరేట్ బట్టలు ఉంటాయి. ఇక్కడ మనం చదివినట్లయితే ఆ బట్టల గురించి కూడా వింటాం. ఇట్లాగే నడికట్టు కట్టాలా, ఇట్లాగ పైనుంచి ఇలాంటి వస్త్రధారణ వేయాలనేది ఉంటుంది. అలాంటి ఒక వస్త్రధారణ ఈ అహరోను కుమారులకు వేయడం జరుగుతూ ఉంది. అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే వీళ్ళు యాజకత్వం చేసేదానికి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి కాబట్టి. సేమ్ ఇదే సిస్టమ్ యేసుక్రీస్తు వారు అక్కడ నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి కాబట్టి, నీతి యావత్తు ఇలా జరగాలి కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే 30 ఏళ్ళకి ఆయన దేవుని యొక్క పని చేసేదానికి వచ్చాడు. ఆ 30 ఏళ్ళకి దేవుని పని చేసేదానికి ఆయన మొట్టమొదటిగా బాప్టిజం తీసుకోవాలి కాబట్టి ఆ యాజక వంశంలో వచ్చిన ఎవరంటే ఎవరు బాప్టిస్మ్ ఇచ్చే యోహాను గారి యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ మీరు చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయంలో వాళ్ళ యొక్క యాజక వంశము, జకర్యా అనే యొక్క యాజక వంశం అనేది వాళ్ళది. ఆ యొక్క యాజక వంశంలో వచ్చిన వ్యక్తే వాళ్ళ నాన్నగారు కానీ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళంతా. అంటే ఈ బాప్టిస్మ్ ఇచ్చే యోహాను గారి యొక్క గోత్రం ఏంటంటే లేవి గోత్రం. ఈ యాజక వంశంలో వచ్చిన వ్యక్తి ద్వారానే తీసుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు వారు బాప్టిజం ఇచ్చే యోహాను గారి ద్వారా బాప్టిజం తీసుకున్నాడు. కానీ ఆయనకి కొత్త నిబంధన ప్రకారంగా పాప క్షమాపణ కోసం తీసుకునే బాప్టిజం ఆయన తీసుకోలేదు. ఒక యాజకుడు ఏమైతే బాప్టిజం తీసుకుంటాడో ఆ బాప్టిజం ఆయన తీసుకున్నాడు. అందుకే ఆయన ఏమంటాడంటే ఇది నీతి యావత్తు, నీతి క్రమం ప్రకారం ఇది జరగనివ్వు, ఈ క్రమాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాననేసి బాప్టిజం ఇచ్చే యోహాను గారి దగ్గర ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ అర్థం కాక యేసుక్రీస్తు వారు చూడండి బాప్టిజం తీసుకున్నారు. పాపం చేస్తుంటే కదా బాప్టిజం ఆయనకు అవసరం, లేకపోతే ఆయనకి ఎందుకు అవసరం క్వశ్చన్ చేయాల్సి వస్తూ ఉంది చాలామంది. అంటే వాళ్ళందరూ ఈ యొక్క సమయం ముందు ఈ యొక్క వీడియోని చూస్తున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తెలియచేయండి. లేకపోతే ఈ వీడియో చూస్తున్న మీరు ఈ విషయాన్ని నేర్చుకోండి. ఏమాత్రం భావం ఏమాత్రం పెట్టుకోకుండా ప్రేమపూర్వకంగా ఈ యొక్క విషయాలు పరిశీలించాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇంకా ఎటువంటి యొక్క వివాదాస్పదమైన క్వశ్చన్లు ఉన్నా సరే మేము చాలా ఓపికగా ప్రేమపూర్వకంగా మేము సమాధానాలు చెప్తాం. కానీ తిరిగి దూషించేదానికి కానీ తిరిగి మీ గ్రంథాలు అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయని చెప్పేదానికి మేము వెళ్ళము. ఎందుకంటే ఆ బాధ్యత మీదే. మీ గ్రంథాల గురించి మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే, మాది కాదు. అయితే మా గ్రంథం గురించి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మా గ్రంథం గురించి మేము ప్రేమపూర్వకంగా మేము చెప్తాం. మీ అందరికీ క్రీస్తుపేట వందనములు.